చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు. ఇద్దరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. మనం చూస్తూ ఉన్నాం మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారంపై పూర్తిగా ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతుందో ఇది మేడి పండే అనే ఒక సంచలనమైన కథనం ఈరోజు సౌత్ పోస్ట్ లో కనిపిస్తూ ఉంది. ఇందులో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇందులో నివేదిక ఏదైతుందో ఇది న్యాయ పరీక్షకు నిలబడదు. ఇది పూర్తిగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించిన పునరుద్ఘాటనలను కూడా ఏ దశలో కూడా ఈ కమిషన్ నివేదిక పట్టించుకోలేదనే ఒక కీలకమైన విషయం మనం వెలుగులోకి వస్తున్న అంశం సౌత్ పోస్ట్కు సంబంధించిన కథనాన్ని చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? ముందుగా కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన వ్యవహారం కావచ్చు, దాని తర్వాత జరిగిన నివేదిక కావచ్చు, దాని తర్వాత బీఆర్ఎస్ స్పందన కావచ్చు, ఇప్పుడు ఏకంగా సౌత్ పోస్ట్కు సంబంధించిన ఈ కథనం ఓవరాల్గా మొత్తం అంశాన్ని ఎట్లా చూడాలి? ముందుగా మీకు అదేవిధంగా విజయానంద గారికి టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. మొట్టమొదటి ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ నాయకుడు అధినాయకుడు కేసీఆర్ గారు మొదలుపెట్టడమే నీళ్లు నిధులు నియామకాలు. ప్రధానమైన ఏంది? నీళ్లు. ఎందుకు నీళ్లు అంటే ఆ రోజు మన రాష్ట్రంలో దాదాపు 80% మంది రైతులు భూమి మీదనే ఆధారపడేవాళ్ళు. దానికోసమే నీళ్ళ కోసం కావాలి. మన నీళ్లు లేవు. 60-70 ఏళ్ళ నుంచి మనం నీళ్లు లేకుండా మన దగ్గర నుంచి 2 నదులు మన దగ్గర నుంచి పారుతున్నాయి, కానీ మన పొలాలు వండతలేవు. రేపు మడిమ అడ్డం పెడితే మడి నిండాలి. స్పష్టంగా ఇట్ ఇస్ ద క్యాప్షన్ ఆఫ్ కేసీఆర్ గారిది. మడిమే అడ్డం పెడితే మడి నిండాలి అనే దాని మీద ఆ రోజు పోరాటం చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసి ఎంత ఒక తుమ్మిడేటు నుంచి కాళేశ్వరం అంతే, మిగతాదంతా గతంలో ప్లాన్ చేసిన ప్రణాళికనే కొన్ని మార్పులు చేర్పులు సో కట్టడం జరిగింది. దాని రిజల్ట్ కూడా మీకు క్లియర్ చెప్పేస్తా. దాని రిజల్ట్ కూడా 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి. ఇది 2014. ఇది నేను మీరు లేదా విజయానంద్ గారు ఎవరో మాటలు మాట్లాడతా కాదు. 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి, 3 కోట్ల మెట్రిక్ ధాన్య ఉత్పత్తి. అది ఇస్ ద నెంబర్స్ ఇవి. మనం ఏదో ఊరికనే గాల్లో పేక మెడలు కట్టినట్టు చెప్తలేం. ఆ ధాన్యాన్ని కేసీఆర్ కొనడం. సో ఇది జరిగింది. మంచి నాణ్యమైన కరెంటు పెట్టుబడి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఎంటర్ప్రైనర్కు ఇస్తారు, ఎంఎస్ఎంకి ఇస్తారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు ఇస్తారు నీకు కానీ లోన్స్ కానీ మిగతా కానీ మొట్టమొదటిసారి రైతుకు పెట్టుబడి పెట్టి రైతు పంట పండించి ఆ పంటను దళారుల చేతిలో కొనకుండా ఎవరో కొంతమంది పెట్టుబడిదారులు కొనకుండా డైరెక్ట్ ప్రభుత్వం కొని ప్రభుత్వం దాన్ని మిల్లింగ్ చేసి బయటికి ఇవ్వడం జరిగింది. ఇదంతా మనం చూసినాం. రెండోది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం మీద కమిషన్ వేసిందో వాళ్ళు ఏమని చెప్పిరన్నా 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి 100 రోజులు వాళ్ళ డెడ్ లైన్ పెట్టుకున్నారు. మళ్ళీ చెప్తున్నా నేను 100 రోజులు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి వాళ్ళ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత 100 రోజులు అయిపోయింది, 200 అయిపోయింది, 300 అయిపోయింది, ఇప్పుడు 600 రోజుల దగ్గరికి వస్తుంది. ఆల్మోస్ట్ 700 రోజులు కూడా కాపోతుంది ఇంకా 2 నెలల్లో. సో ఇప్పుడు ఏంది, వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నేనేమంటున్నా, కాళేశ్వరం కమిషను, ఈ కార్ రేస్ మీద కమిషను, కరెంటు మీద కమిషను, ఈ కమిషన్లతోనే తప్ప వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఏదన్నా ఒక్కటన్నా ఏ గ్రామంలో పోయినా అడిగినా కూడా ఎవరైనా చెప్తారా? అమలు చెప్పట్లేదు. ఇక మేడిగడ్డ దానికోసం ఈరోజు మేడిగడ్డ ఏందన్నా మొత్తం ఓరల్ ప్రాజెక్టులో 2 పిల్లర్లు పర్యవాస్తే ఆ పర్యవాసిన దాన్ని వాడు ఎలక్షన్లలో వాడుకొని దాన్ని ఆగమైపోయింది, కూలిపోయింది, కాలిపోయింది. మరి మొన్న బీఆర్ఎస్ నాయకులు పోయి కన్నెపల్లి పంప్ హౌస్ కాడ లొలి చేస్తే కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసింది కదన్నా. అంటే నేనేమంటున్నా, మిగతాదంతా సేఫ్ ఉండి దాదాపు 80 పిల్లర్లలో 2 పిల్లర్లు గింతంతా నెర్రవాసి పర్రవాసి 4 బస్తాల సిమెంటు 4 బస్తాల ఇసుక కలిపి దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి తప్ప అంతేగాని ఈరోజు కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్నావు కదా. ఈరోజు మేడిగడ్డ నేనేమంటున్నా, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా మొన్న ప్రజెంటేషన్ చేసిండ్రు. ఏమని చేసిండ్రు? 665 పేజీల డాక్యుమెంట్ను వాళ్ళకి కావాల్సిన 65 పేజీల డాక్యుమెంట్ పట్టుకొచ్చిండ్రు. సో ఈ 65 పేజీల డాక్యుమెంట్ పట్టుకొచ్చి ఆయన ప్రిపేర్ కానీ మంత్రి గారు ప్రిపేర్ అయ్యి వచ్చి ఏదైతే ఎప్పుడు ప్రిపేర్ గారు మంత్రి సగం ఆగమాగం ప్రిపేర్ అయ్యి వచ్చి స్పష్టంగా ఆయన ఆ రోజు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చిండు. దానికి కౌంటర్ ప్రజెంటేషన్గా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు స్పష్టంగా 1+1 2, 2+2 4 అనే విధంగా లెక్కలు చెప్పి ముచ్చట చెప్పినట్టు చెప్పి మొత్తం
ఈ తెలంగాణ సమాజానికి చెప్పిండు. నేను ఎందుకు అంటున్నా అంటే ఏది లీగల్గా నిలబడదు ఈరోజు ఈ లేసే కమిషన్లు ఏది లీగల్ నిలబడదు. ఎవ్రీథింగ్ ఈజ్ గవర్నమెంట్ డాక్యుమెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది సెక్రటరియట్. ఇదంతా ఉన్నది కానీ వాళ్ళు ఈ 6 గ్యారంటీలను తప్పించుకోవడం కోసం ఏమన్నారన్నా మనం మాట్లాడుకో, మేము రాగానే 6 గ్యారంటీలను చట్టబద్ధత చేస్తామన్నారు. ఏది చట్టబద్ధత? ఎన్నిసార్లు క్యాబినెట్ కూర్చున్నావు? ఎన్నిసార్లు క్యాబినెట్ కూర్చొని ఎందుకు చట్టబద్ధత చేయలే? ఈ రోజు తీసుకుంటే మీరు 2,000 అవ్వా, రేపు తీసుకుంటే 4,000 అవ్వా, 4,000 పింఛన్ వినపడుతుందా అవ్వా అన్నాడు రేవంత్ రెడ్డి. 2 నెలల పింఛన్ కొట్టిండు కదా అన్న. ముసలవ్వలకు, మన అయ్యాలకు, మన అవ్వలకు. నేనేమంటున్నా, ఈ రోజు మేడిగడ్డ, కాళేశ్వరం కమిషను, కరెంటు కమిషను అని చెప్పి కాలయాపన చేస్తుంది. ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఏ ఊర్లో అన్న, ఒక్క నిమిషం అన్న, ఏ ఊర్లో అన్న ఒక్క పథకం ఎవరికైతే లబ్ధిదారులు అనుకున్న అందిందా ఇప్పటి వరకు? నువ్వు రైతు రుణమాఫీ సరిగా చేయవైతివి, రైతు బంధు సరిగా ఇవ్వవైతివి, నువ్వు కరెంటు కూడా కరెక్ట్ ఇచ్చే పరిస్థితి లేకపోతే అంతకుముందు పరిస్థితి ఏందని ఈ రాష్ట్రంలో? ప్రతి టీను చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు మనం ఆలోచించుకోవాలి, ప్రతి రైతు బిడ్డ ఆలోచించుకోవాలి. ఆ రోజు అన్న కరెంటు 2 పేసులు 3 పేసులు 4 గంటలు 6 గంటలు 2 గంటలు వచ్చిందన్న. కానీ ఈ రోజు ఏందన్న 24 గంటలు 3 ఫేస్ కరెంటు ప్రతి బావి కాడ ఉన్నది. ఈరోజు ఎట్లుందన్న? వట్టిగానే ఉందా? రాత్రే ఉందా? ఉత్పత్తి చేస్తేనే ఉందా? ఒక్కరోజే మరి ఎందుకు ఇయ్యలేదు? మీరు 50 ఏళ్ళు పరిపాలించారు. ఈరోజు రైతు బంధు అన్న మనకే కాదన్న, ప్రజల మొత్తం బీజేపీ నాయకుడి రైతుకు కూడా పడ్డది, కాంగ్రెస్కు ఉన్న రైతుకు కూడా పడ్డది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మొత్తం తెలంగాణ సమాజానికి కేసీఆర్ పెట్టిన పథకాలు వచ్చినాయి అన్న. ఈ రోజు ఏందన్నా, మీరు ఇచ్చిన మేడిగడ్డ ఏదైతే ఉందో అది లీగల్ నిలబడదని వాళ్ళకు కూడా తెలుసు. కానీ డైవర్షన్ చేయాలి. ఎన్డీఎస్ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఎన్డీఎస్ రిపోర్ట్ ఎట్లా వస్తుంది అన్న? నీకు మన ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే వస్తుంది, ఎంపీ ఎలక్షన్ ముందు మళ్ళీ ఒకసారి వస్తుంది. మరి అదే ఎన్డీఎస్ అదే కేంద్రం కడుతున్న పోలవరం కూలిపోతే ఇంతవరకు ఎన్డీఎస్ లేదు, అత్త లేదు, పత్తా లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ అధినాయకుడిని బదనాం చేయాలనే కుట్ర తప్ప ఇక్కడ ఏం కనిపిస్తలేదన్న. ఇప్పుడు కొండందుకి ఎలుకను పట్టుకున్నట్టు ఇన్ని రోజులు ఇది 665 పేజీలు మరి పబ్లిక్ డొమైన్లో పెట్టు, ప్రజలు చూస్తారు కదా, ప్రజలు చదువుతారు కదా. అయ్యో కేసీఆర్ తప్పు చేసిండా, కేసీఆర్ ఒప్పి చేసిండా, కేసీఆర్ నీళ్ళు తెచ్చిండా, కేసీఆర్ మాకు ఏ కష్టపడ్డాడు, ఏం తెలిసిపోతుంది కదా. చెప్పు మరి, నీకు దమ్ముంటే చెప్పచాతనది. అంటే స్పష్టంగా నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేక ఈరోజు కమిషన్ల పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈరోజు మేడిగడ్డ కావచ్చు, సుందిల్లా కావచ్చు, ఏ బ్యారేజీలు 3 బ్యారేజీలు ఏం ప్రాబ్లం లేదు. 2 పిల్లర్లు పర్యవాసినాయి. అవి కనుక నువ్వు సెటరైట్ చేస్తే అవి ఎన్ని ప్రాజెక్టులు డ్యామేజ్ కాలే అన్న, ఎన్ని కడమ కొట్టుకపోలేదా, గేట్లు కొట్టుకపోయినాయి, కడమి చాలా ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి, రిపేర్ చేసుకోలేదా? మనం వాడుకుంటలేమా? ఈరోజు వాడుకుంటలేమా? వదిలేసినామా? ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అక్కడ పర్యవాసినందుకు దాన్ని నువ్వు ప్రపంచమంతా చేసి దాని మీద కమిషన్లు వేసి రిపోర్ట్లు వేసి నానా కథలు పట్టుకుంటా ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ వైపు తీసుకుపోతుంది తప్ప మేడిగడ్డలో, కాళేశ్వరంలో, కరెంటుల్లో ఎక్కడ కూడా రూపాయి అవినీతి జరగలేదని తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. రేపు గ్రామ పంచాయతీలు పెట్టమని ఎలక్షన్లు అప్పుడు తెలుస్తారు తెలంగాణ ప్రజలు. కర్రు గాల్చి కాంగ్రెస్కు వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. కేవలం కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి అమలు నుంచి దృష్టి మళ్లించేందుకు మాత్రమే కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, రకరకాల అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లు చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి. కానీ రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి స్పష్టంగా శ్రీనివాస్ గారు చెప్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయానంద్ గారు, మనం ఇక్కడ చాలా స్పష్టంగా ఈరోజు కనిపిస్తుంది సౌత్ పోస్ట్కు సంబంధించిన కథనం. బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మేధావులు కావచ్చు, అనేక రౌండ్ టేబుల్ నిర్వహించిన సందర్భంలో చెప్పిన సందర్భం కూడా మనం చూసినాం. కాళేశ్వరంకు సంబంధించిన కమిషన్ నివేదిక న్యాయ పరీక్షకు నిలబడదని చెప్పేసి ఈరోజు స్పష్టంగా కథనం చెప్తున్న పరిస్థితి. సహజ న్యాయ సూత్రాలకు అలాగే సుప్రీంకోర్టు పునరుద్ఘాటనలకు కూడా ఇదంతా కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదనే కీలకమైన అంశం తెరపైకి వస్తుంది. ఎట్లా చూడాలి ఈ మొత్తం అంశాన్ని మనం? గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. లేక తెలంగాణ వచ్చిన తర్వాత గోదావరి నది మీద ఒక ప్రాజెక్టు నిర్మించుకుందామని ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్గనైజ్డ్గా పదే కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ప్రారంభం కాకముందే ఆరోపణలు ఎందుకు చేసిండ్రు అనేది
సబ్జెక్టు. ఇప్పుడు ఏమంటున్నారు, అక్కడ కడితేనే నష్టం జరుగుతుంది అని అన్నారు. అంటే అక్కడ కడితే నష్టం జరుగుతుంది, కూలీలు ఇప్పుడు ఆ పిల్లలు పొంగిపోతాయని వాళ్ళకి అప్పుడే తెలిసిందా? 2015-16లోనే తెలిసిందా? అంటే ఏంది, ఒక ఆర్గనైజర్గా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక డైరెక్షన్లో తెలంగాణలో పనిచేస్తున్నారు. వాళ్ళు కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి కాళేశ్వరం మీద దాడి చేస్తున్నారు. అందులో తెలంగాణ వాళ్ళు, కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది ఆర్గనైజ్డ్ పీపుల్ మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషయం కక్కుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కట్టద్దు, అదే తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలి. తుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు కట్టాలంటున్నారంటే, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టడానికి, అమలు చేయడానికి అది వీలైన ప్రాజెక్టు కాదు కాబట్టి అక్కడ కట్టాలంటున్నారు. అక్కడ కట్టాలనడం అంటే ఏంటిదంటే అది కాదు ఇక పెండింగ్ అయిపోతుంది. కాబట్టి ఇక తెలంగాణలో మళ్ళీ గోదావరి నది మీద ఏ ప్రాజెక్టు ఉండద్దు, ఈ నీళ్లు కిందికి వెళ్ళిపోవాలి అనేది వాళ్ళ లక్ష్యము ఒకటి. ఇప్పుడు వాళ్ళకి ఇంకొక లక్ష్యము, ఈ కాళేశ్వరాన్ని వ్యతిరేకించే గుంపుకు ఇంకొక లక్ష్యం కూడా ఉంది. వాళ్ళకు కేటాయించబడ్డ లక్ష్యాలు ఇవి, వాళ్ళు నిర్ణయించుకున్న లక్ష్యాలు కాదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ భాష, వాళ్ళు మొత్తం సమాజంలో ఉన్న ఏ సమస్యను ముట్టుకోకుండా ఒక దీని మీద వచ్చి మాట్లాడుతున్న తీరును బట్టి విశ్లేషిస్తే వాళ్ళకు కేటాయించబడ్డటువంటి ఇంకో టాస్క్ ఏంటిదంటే బీఆర్ఎస్ను లేకుండా చేయాలి. ఎందుకు బీఆర్ఎస్ను లేకుండా చేయాలనేది సబ్జెక్టు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా దాన్ని సాధన చేసినటువంటి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణకు సంబంధించిన వనరుల దోపిడీ అది అధికారంలో ఉన్నంతసేపు చేయనీయదు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ అట్లాంటి వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసినారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇంచుంచు బొట్టు తెలంగాణ ఎక్కడ పోకుండా గట్టిగా నిలబడతారు. కాబట్టి వనరుల దోపిడీ సాధ్యం కాదు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి కోసం ఎంతైనా ప్రయత్నం చేసిన వాళ్ళు విఫలమైన తర్వాత అట్లీస్ట్ కేసీఆర్, కేటీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన రాజకీయ పార్టీని ఇక్కడ పరిపాలించకుండానైనా చూడాలనేటువంటి ప్రయత్నము తొలినాళ్ళ నుంచి చేస్తున్నారు. దానిలోనే గతంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులను, తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇద్దరు నిందితులు. ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని అధికారంలో లేకుండా కూల్చడానికి చేసిన ప్రయత్నంలోనే నిందితుడు. అది కోర్టులో కేసు ఉన్నది. ఆ కోర్టులో ఉన్న కేసు మీద ఇంత పెద్ద తీవ్రమైన చర్చ లేదు. చూడండి, ఉట్టి నివేదిక మీద మాత్రం చాలా చర్చ ఉన్నది. అయితే అది అట్లుంచితే ఇంకా ఇప్పుడు ఏంటిది, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే వయబుల్ కాదు ప్రపంచంలో. వాళ్ళు అక్కడ కట్టే బనకచెర్ల పనిచే బాగానే ఉంటది, అది వయబులు. దానికి లిఫ్ట్లున్న వయబులే అది. తర్వాత అక్కడ ఆంధ్రాలో కట్టినటువంటి ఇప్పుడు పోలవరం కడుతున్నారు కదా 20-30 ఏళ్ళ నుంచి వెళ్ళి, అన్నేళ్ల నుంచి కట్టిన దానికి కాస్ట్ ఎక్సలేషన్స్ అయినా అవన్నీ వయబులే అండి. అది కొట్టుకపోయినా ఎవరు అక్కడ మాట్లాడరు, ఇక్కడ మాట్లాడరు. ఇప్పుడు ఏమంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎందుకు తుమ్మిడిహట్టి నుంచి కిందికి మార్చడమే తప్పంటున్నారు కదా. ఎందుకు మార్చిరు, ఎందుకు తప్పట కిందికి మారిస్తే అంటే, కిందికి మారిస్తే పైసలు వస్తాయి కేసీఆర్ కు అనేది వాళ్ళు చెప్తున్న ఆరోపణ. కిందికి మారిస్తేనే పైసలు వచ్చినందుకు మీదనే ఉంచి పైసలు తినేటోడు తినరాదా? ప్రాజెక్టు కట్టి ఒకవేళ తను దానిలో కమిషన్ తినాదా అనుకుంటే తుమ్మిడిహట్టి దగ్గరనే కట్టి తింటాడు కదా. ఇంకా ఇప్పుడు ఇక్కడ కాకుండా ఈ పైసలన్నీ ఇక్కడ పెట్టి ఇక్కడ కాళేశ్వరం కట్టిరు కదా, ఇక్కడ కొన్ని పైసలు ఇప్పుడు 36 లక్షల కోట్లు అన్నారు కదా, దాన్ని 50 లక్షలు చేసి ఇక్కడ తింటుండే. పాలమూరు రంగారెడ్డి అవన్నీ ఆపిండు కదా, ఇక్కడ డబ్బులు ఇక్కడ ఖర్చు అవడంలో. తర్వాత కొన్ని 1-2 చిన్న 10%, 5% అక్కడ ప్రాజెక్టులు ఆగిపోయినాయి. వాటి మీద పెట్టి వాటిని తింటుండే కదా. ఇప్పుడు పరిపాలకుడు తినాలనుకున్న తర్వాత ప్రతి దానిలో కమిషన్ తింటాడు కదా. రైతు బంధులో కమిషన్ తింటుండే. అది లక్షల కోట్లు కదా ప్రతిసారి బడ్జెట్ పెట్టేది. రైతు బంధులో తినచ్చు, రైతు బీమాలో తినచ్చు, ప్రతి దానిలో తినచ్చు. ఇక అంటే ఇప్పుడు టోటల్ గా తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏంటి అంటే అవినీతి చేయడం కోసం మాత్రమే తుమ్మిడిహట్టి నుంచి ఈ మేడిగడ్డకు మార్చిండ్రు అనేది ఓవరాల్ గా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ.
అక్కడ అవినీతి అనేది నిరూపిస్తున్నారా? మరి ఒక్కటైనా ఏసీబీకి వీళ్ళు కంప్లైంట్ చేసిండ్రా అంటే చెయ్యట్లేదు. కానీ ఎందుకు మార్చినని చెప్తున్నారు అంటే ఆయనకి ఏమొస్తుంది మారవడం వల్ల, తుమ్మిడియేటి దగ్గర నుంచి కిందికి మారవడం వల్ల ఆయనకి ఏమొస్తుంది, తెలంగాణ ప్రజలకు ఏమొస్తుంది అని చర్చ పెడితే ఆయనకి ఏం రాదు. వాళ్ళు చెప్పేది ఆయనకు కమిషన్ వస్తుంది అనేది. జనరల్ గా ఇప్పుడు మనం ఆలోచిస్తే తెలంగాణ దృక్కోణంలో ఆయనకి ఏం రాదు. ఏమొస్తుంది? 12 టీఎంసీల వాటరు 260 టీఎంసీలు తెలంగాణ ప్రజలకు వస్తుంది. ఓకే, అది తెలంగాణ ప్రజలకు అయ్యే లాభము. కేసీఆర్కి అయ్యే లాభం ఏంటిది? కేసీఆర్కి అయ్యే లాభము వాళ్ళు చెప్పేదాని ప్రకారం అనుకుందాం, మనం విశ్లేషణ పక్కకు పెడితే వాళ్ళు చెప్పే ప్రకారం ఆయనకు కమిషన్ వస్తుంది. ఒకవేళ కేసీఆర్ కమిషనే చేయాలంటే కాళేశ్వరం కట్టే తినన్నా, మరి పోనీ వాళ్ళు అన్నట్టు కమిషన్ తీసుకుంటే కమిషన్ తీసుకున్నాడు, గిన్ని పైసలు తీసుకున్నాడు, గిట్లా జరిగిందని ఏసీబీకి ఎందుకు కంప్లైంట్ చేయరు? కమిషన్ వేయాల్సిన అవసరం ఏంది? ఓకే, అది ఏసీబీకి వస్తుంది. తర్వాత ఒకవేళ వస్తే వాళ్ళకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇతర ఈడీ కానీ ఐటీ కానీ ఇట్లాంటి సంస్థలకు కంప్లైంట్ చేయొచ్చు కదా. ఓకే ఓకే, కానీ అది చేయకుండా ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది చేస్తున్నారు. ఓకే, ఇప్పుడేంది, గోదావరి మీద మనకి ఎంత వాటా ఉంది? ఆ వాటా ఏం చేసుడు? ఓకే, వదిలిపెట్టుకునుడా కట్టుకునుడా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మాకు 10 టీఎంసీలు ఇచ్చి మీరు ఏమన్నా పట్టుకపోరు అన్నాడు కదా మొన్న. ఓకే, ఇప్పుడు మేడిగడ్డ వద్దు, సుందిల వద్దు, అన్నారా వద్దు, కట్టడిగా ఈ 1000 టీఎంసీలను రేవంత్ రెడ్డి ఎట్లా వాడతాడు తెలంగాణకి? ఓకే, అంటే ఒక కేసీఆర్ కడితేనే ఈ ప్రపంచంలో కమిషన్స్ ఉంటాయా? రేపు రేవంత్ రెడ్డి ఒక పాలమూరు ప్రాజెక్ట్ ఒకటి కట్టాడు, ఇప్పుడు దాని కమిషన్ తినడు అన్నట్ట? అంటే ఒక కమిషన్ తినేవాడు ఈ భూప్రపంచం మీద ఈ మేధావులకు, ఈ ఆలోచన పరులకు, ఈ విమర్శకులకు ఒక్క కేసీఆర్ తప్ప ప్రపంచంలో అవినీతి ఎక్కడ కనబడతలేదు చూడు మీరు. ఓకే, అందుకే నేను పదే పదే చెప్తున్నాను, ఇది కాళేశ్వరాన్ని ధ్వంసం చేసి తెలంగాణ ప్రజల భూముల్లోకి నీళ్లు రాకుండా ఆపడం ఒక్కటే కాకుండా తెలంగాణకు దిక్కుగా ఉన్నటువంటి ఒకే ఒక రాజకీయ పార్టీని నాశనం చేయడం ద్వారా తెలంగాణను వలస ప్రాంతంగా మళ్ళా వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడం అనేది స్పష్టంగా ఇదే ట్యాగ్ లైన్గా. ఓకే, ఈ 2 ప్రధాన ఉద్దేశాలతోటి ఇప్పుడు గత 10 సంవత్సరాల కంటే ముందు నుంచి తెలంగాణ ఏర్పడుతుంది అన్న దగ్గర నుంచి వెళ్ళి ఈ దాడి మొదలైంది. అదే వ్యక్తులు, అదే గుంపు నిరంతరంగా ఆయన మీద వ్యక్తిగత ద్వేషం పెట్టుకొని మరి విష ప్రచారాలు చేస్తున్నారు. నిరుద్యోగులు రాజకీయ నాయకులను అడ్డుకొని రోడ్డు మీద నిలబెడుతున్నా, రైట్, హైడ్రాకు వ్యతిరేకంగా పేదలు అనగారిన వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నా, ఒక్క మేధావి, ఒక్క మానవ హక్కుల, పౌర హక్కుల నాయకులు మాట్లాడకుండా కాళేశ్వరం రిపోర్ట్ రాగానే మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు చూడండి. ఓకే, సో ఇదంతా ఎందుకు జరుగుతుందని తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విశ్లేషకుడిగా నేను ఈ సబ్జెక్టును ఇట్లా విశ్లేషిస్తున్నా. తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా నా ఆలోచన అంటే ఏంటిదంటే, బీఆర్ఎస్ ఏడబోతే ఇప్పుడు జనరల్ గా బీఆర్ఎస్ అనే పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఉండి తెలంగాణలో జరిగితే మనం బీఆర్ఎస్ ను ప్రొటెక్ట్ చేయాల్సిన అక్కర్లేదు. కానీ ఈ బీఆర్ఎస్ మొత్తం పోతే, ఈ కాళేశ్వరం మొత్తం పోతే, ఈ 2 పోతే తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది మీరు ఆలోచించండి ఒకసారి. సో ఇప్పుడు వీళ్ళకు మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అటువంటి అవసరం లేదు. కానీ మరి వీళ్ళ తెలంగాణ ప్రజానీకానికి వేరే మార్గం ఏంటిది ఇవి 2 లేకపోతే? సో ఈ కోణంలో ఈ కమిషన్ కానీ, ఈ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ కానీ, ఆ రిపోర్ట్ లో వాళ్ళు తీసుకొచ్చిన 6 పేజీలు కానీ, ఇదంతా ఒక దొంగాట నడుస్తున్నది. ఈ దొంగాటని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఏమంటే కేసీఆర్ ఒక్కడే ప్రపంచంలో కమిషన్ తినేవాడు, కేసీఆర్ ఒక్కడే కుటుంబ పాలన చేసేవాడు, కేసీఆరే అలవాట్లున్నవాడు, కేసీఆరే మొత్తం తప్పిగా ప్రపంచంలో ఇక ఎవ్వరిది తప్పలేదండి. అందరూ మానవాతీతులు, ఒక కేసీఆర్ ఒక్కడే మానవుడు, ఈ మానవుడు మాత్రమే తప్పులు చేస్తాడు అనే ఒక దుర్మార్గకరమైన వ్యక్తిత్వ హననాన్ని సృష్టించారు. అందులోంచే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ మీద చాలా పెద్ద కుట్ర నడుస్తున్నది. దయచేసి సామాన్య రాజకీయాలుగా ఈ వ్యవహారాలను చూడకూడదు అనేది నా అప్పీల్. విజయ్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. దాదాపు 14 ఏళ్ల పాటు ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కబలించేందుకు వలస పాలకులు మరోసారి సిద్ధంగా ఉన్నారు, అనేక రకాల కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పేసి విజయానంద్ గారు హెచ్చరిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. తెలంగాణ వనరుల దోపిడీకి అడ్డుగా ఉన్న బీఆర్ఎస్ను లేకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే 3 పార్టీలు కలిసి ఈ ముప్పేట దాడిని చేస్తూ ఉన్నాయి. ఇది కేవలం కాళేశ్వరంపై జరుగుతున్న కుట్రే కాదు,
బీఆర్ఎస్ పైన యావత్ తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసి మళ్ళీ వలస పాలకుల చేతిలో వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ఒక కుట్ర కొనసాగుతుందని చెప్పి శ్రీనివాస్ గారు అలాగే విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం దీని పట్ల అత్యంత చైతన్యవంతంగా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా వారు ప్రస్తావిస్తూ ఉన్నారు. శ్రీనివాస్ గారు మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలో నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే 42% కోటా లేనట్టే బీసీ రిజర్వేషన్పై కాడి పారేసిన సీఎం అంటూ కథనం మనకు కనిపిస్తూ ఉంది. ఆఖరి పోరాటము అయిపోయిందన్న రేవంత్, మేము చేసేదేమీ లేదు, రాత్రి అన్నీ జరగవు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ఇక దీనిపై మేము చేయాల్సింది ఏం లేదు, చేసేది కూడా ఏం లేదని చెప్పేసి ఢిల్లీలో ఆయన మాట్లాడిన అంశానికి సంబంధించిన కథనం ఇక్కడ కనిపిస్తోంది. ఢిల్లీలో నిస్సహాయత వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి అంటూ ఈ కథనం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? ఈ దేశాన్ని మోసం, ఈ దేశాన్ని పరిపాలించిన, ఎక్కువ కాలం పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బీసీ ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటున్నంటే దాదాపు 50 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ చేస్తూ 6 సార్లు 7 సార్లు సెన్సస్ చేసింది. అదేవిధంగా యానిమల్ సెన్సస్ అంటే కుక్కలెన్ని ఉన్నాయి, బర్రెలెన్ని ఉన్నాయి, ఆవులెన్ని ఉన్నాయి, కోళ్ళెన్ని ఉన్నాయి, అడవిలో ఉన్న పురులెన్ని ఉన్నాయి, జింకలెన్ని ఉన్నాయి అని చేసిన సెన్సస్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వాటి సెన్సస్ చేసింది తప్ప ఈ దేశంలో ఉన్న ఉత్పత్తిలో, నిర్మాణంలో ఉన్న వృత్తి కులాలైన బీసీ కులాలను మాత్రం లెక్కలు చెప్పలేదు. 50 సంవత్సరాలు ఈ దేశంలో బహుజనులను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా దాంతో కంటిన్యూషన్లో బీజేపీ పార్టీ ఈరోజు 15 సంవత్సరాలు పరిపాలిస్తుంది. గతం 10 సంవత్సరాలు పరిపాలించింది, గతంలో పరిపాలించింది. మేము రాగానే బీసీ ప్రధానమంత్రి అయింది కాబట్టి జనగణన చేస్తానమని చెప్పింది. ఆ జనగణన ఇంతవరకు కూడా చేయలేదు. రెండో విషయం, ఇంకొక విషయం ఏంటంటే 1932లో బ్రిటిష్ ప్రభుత్వం కుల జనగణన చేసింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత స్వతంత్రం వచ్చినాక ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ దేశంలో ఉన్న కుల లెక్కలు చెప్పలేదు. ఈ దేశంలో ఉన్న ఉత్పత్తి కులాల లెక్కలు చెప్పకుండా దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మోసం చేసింది. అంటే నా లెక్క తెలియలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహము, మోసము, దగా చేసి ధ్వంసం చేసింది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు స్పష్టంగా కోర్టు ఒక క్యాబ్ ఉంది, 50% రిజర్వేషన్ దాటకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు తెలియదా కాంగ్రెస్ పార్టీకి? ఇక్కడ ఉన్న మేధావులకు తెలియదా? ఇక్కడ ఉన్న బట్టి విక్రమార్కకు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కంటే చదువు రాదు, ఆయన వేరే అనుకో, ఆయన వెనకాల ఉన్న చదువుకున్న శ్రీధర్ బాబుకు తెలియదా? ఆయన వెనకాల ఉన్న పొన్నం ప్రభాకర్ తెలియదా? క్యాబ్ ఉందని తెలిసి, ఇది రిజర్వేషన్ కాదు అని తెలిసి, గతంలో అధినాయకుడు కేసీఆర్ గారు ఆర్డినెన్స్ పంపించిందని తెలిసి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలను దగా చేయడం కోసం, ఓట్లను దండుకోవడం కోసమే కామారెడ్డి డిక్లరేషన్లో మేము 42% రిజర్వేషన్ ఇస్తామని డిక్లరేషన్ చేసింది. డిక్లరేషన్ చేసిన తర్వాత ఏం చేసింది? ఈరోజు నువ్వెవరా కులగణన చేయడానికి? రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేసే అధికారం లేదని చాలా స్పష్టంగా చట్టం చెప్తుంది కదా. చట్టం చెప్పినాక కూడా నువ్వు కులగణన చేస్తానని బీసీ కమిషన్తో పోసినావు. బీసీ కమిషన్ కాదు చేయాల్సింది అని మళ్ళా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లొల్లి చేస్తే నువ్వు డెడికేషన్ కమిషన్ భూసాని వెంకటేశ్వర గౌడ్ కమిషన్ వేసినావు. అది తప్పల తడక చేసి నువ్వు కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా కులగణన చేసినావు. ఆ కులగణన కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసినావు అంటే మళ్ళీ రీసర్వే చేసింది, మళ్ళీ కరెక్షన్ చేసింది. సో అంటే స్పష్టంగా నీకు రాష్ట్రంలో ఉన్న పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక బిల్లు చేశారు, ఆ బిల్లుకు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది, స్పష్టంగా హౌస్లో మద్దతు ఇచ్చింది. ఈజ్ రికార్డెడ్. అదేవిధంగా ఈరోజు ఢిల్లీకి పోయినరు. ఢిల్లీలో ఎవరన్నా అడ్డము? ఎవరు చేయాలి ఇది? ఈరోజు బీజేపీ వాళ్ళు చేయాలి. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం పరిపాలిస్తున్న బీజేపీ చేయాలి. ఇక్కడ ఎంత దుర్మార్గం అంటే బీజేపీ పార్టీ ద్వంద్వ నీతి, దొంగ నీతితోని ఈరోజు ఇక్కడ ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సపోర్ట్ చేస్తారు. 8 మంది ఎంపీలు మాత్రం ఢిల్లీలో మాట్లాడరు, ముచ్చట పెట్టరు, ఏం స్పందించరు. అంటే నీకు ఇక్కడ ఒక నీతి, అక్కడ ఒక నీతి. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ఎవరు సభానాయకుడు? మోడీ గారే కదా. మోడీ ఎవరు? 42 ఇంచులున్న బీసీ బిడ్డ కదా. మరి అదేవిధంగా సభా అపోజిషన్ నాయకుడు ఎవరు?
రాహుల్ గాంధీ కదా. అరే రాహుల్ గాంధీ మోడీ ఇద్దరు ఛాయ్ తాగితే అయిపోతుంది బై బిల్లు. ఓకే, నువ్వు మోడీ అండ్ రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకుడేమో రాహుల్ గాంధీ, సభానాయకుడేమో మోడీ. మీరిద్దరు బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటారు కదా, మీ రక్తంలో బీసీ మసులుతుంది అంటారు కదా, ఎవడు ఆపుతున్నాడు మిమ్మల్ని? మీరిద్దరు కనుక కూర్చొని హౌస్లో మాట్లాడితే, మీరిద్దరు కూర్చొని బిల్లు మూవ్ చేస్తే ఎవడు ఈ దేశంలో అడ్డు? 250 ఎంపీలు నీ దగ్గర ఉన్నాయి కదా, యూపీఏ గవర్నమెంట్ లో, యూపీఏ కూటమిలో నువ్వు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు కదా. మోడీ రాహుల్ గాంధీ కూర్చుంటే రిజర్వేషన్ అయిపోతుంది, కానీ రిజర్వేషన్ చెయ్యలేదు అంటే బీసీలను మరోసారి ఈ దేశంలో రాష్ట్రంలో మోసం చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రెండో విషయం, మన రాహుల్ గాంధీ వీర నటుడు కమల్ హాసన్ కంటే అద్భుతంగా నటిస్తాడు. మేము ఢిల్లీలో పోరాటం చేసినాం. తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. నువ్వు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, ఢిల్లీలో జంతర్ మంతర్లు ధర్నా చేయడం ఏంది? బిల్ పాస్ చేసినాక నువ్వు ఏడు ధర్నా చేయాలి? పార్లమెంటులో నీ 8 మంది ఎంపీ, నీ 100 మంది ఎంపీలు ధర్నా చేయాలి. ఎక్కడ చేయాలి ధర్నా? జంతర్ మంతర్ కాడనా? జంతర్ మంతర్ కాడ ఎవడు చేస్తాడు? ఎప్పుడు చేస్తారు? నువ్వు పోయి ఒక ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ధర్నా చేసి ముచ్చట పెట్టి లొల్లి పెట్టి ఆగమాగం చేసి అడవడి చేసి ఆడ దులుపుకొని వచ్చినావు. ఆ ధర్నాకు ఎవరు రావాలి? రాహుల్ గాంధీ రావాలి. సభానాయకుడు రాహుల్ గాంధీ రావాలి. సభా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి అక్కడ నుంచి పార్లమెంటుకు నేను బయలుదేరుతున్నా, నా 100 మంది కౌరవులు ఎవరైతే ఉన్నారో నా కౌరవులను పట్టుకొని నేను పోతున్నా, సభకు పోతున్నా, ఇగో ఈ తెలంగాణ బీసీ బిల్లును బీసీ బిడ్డల కోసం పోతున్నాను బయలుదేరాలి. రాహుల్ గాంధీ వచ్చిండా? ఇంకో విచిత్రమైన ఏంటంటే, ఒకవైపు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి, అజ్ఞానమైన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నాకు తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ కావాలి అంటుంటే రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తాడు. ఏమనంటే, ఒక తెలంగాణలో కాదు రిజర్వేషన్ కావాల్సింది, నాకు భారతదేశం మొత్తం బీసీలకు రిజర్వేషన్ కావాలంటాడు. అంటే నీ పార్టీలో నీ అధినాయకుడేమో బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, తెలంగాణ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దేశంలో బీసీలు అందరికీ రిజర్వేషన్ కావాలంటుండు, నువ్వేమో తెలంగాణలో ఉన్న బీసీలకు రిజర్వేషన్ కావాలంటున్నావు. ఎక్కడ ఉంది స్పష్టంగా? ఈరోజు తెలంగాణ బీసీల ఓట్లు దండుకోవడం కోసం కామారెడ్డి డిక్లరేషన్లు 6 గ్యారంటీలలో అదొకటి పెట్టి మోసం చేసిన తప్ప, డిక్లరేషన్ పేరు మోసం చేసిన తప్ప ఎట్లా రిజర్వేషన్ అవుతుంది? ఏ విధంగా రిజర్వేషన్ అవుతుంది? కాబట్టి ఇక మేము చేయలేము, మేము పార్టీలో చేస్తామంటుండు. ఎక్కడ పార్టీలో చేస్తావురా నాయన? ఇప్పటి వరకు 50 ఏళ్ళు నువ్వు తెలంగాణ పరిపాలించింది నువ్వే కదా, 50 ఏళ్ళు తెలంగాణ పరిపాలించింది నువ్వే కదా, బీసీ ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు? ఈరోజు నువ్వు 6-7 బీసీ మంత్రులు ఉండాలి, 42% 6 మంత్రులు ఉండాలి, మరి 3 ఎందుకున్నారు? ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన 5 మంత్రులు ఎందుకు ఎట్లున్నారు? అంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది, మోసం చేస్తుంది. ఇది గ్రామాన ప్రజలు వింటుండ్రు. 2 జాతీయ పార్టీలు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలే ఈ బీసీలను ధ్వంసం చేయడానికి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగకుండా చేయడానికి ఓన్లీ ఇవే ప్రాంతీయ పార్టీలతోనే బీసీలు అభివృద్ధి అయినారు. అది బీహార్ చూసుకో, అది యూపీ చూసుకో, పక్కన ఉన్న తమిళనాడు చూసుకో, పక్కన ఉన్న కర్ణాటక చూసుకో, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు పుట్టినాయో ఆ ప్రాంతీయ పార్టీలలో మాత్రమే బీసీలకు అవకాశం వచ్చింది, ఆర్థికంగా, సామాజికంగా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడారు స్పష్టంగా, అరే ఈ దేశంలో కులం సర్టిఫికేట్ ఇస్తున్నారా భయ్? దేశంలో నువ్వు కులం సర్టిఫికేట్ ఇస్తున్నావు, కులం సర్టిఫికేట్ ఇచ్చినాక నా కులగణన చెప్పడానికి నీకేంలో ప్రేమ? బంద్ చేయి, కులం సర్టిఫికేట్ ఇచ్చుడు బంద్ చేయి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తావు, క్యాస్ట్ సెన్సస్ చేయవు. సో కాబట్టి స్పష్టంగా ఈ రోజు ఇక్కడ ఆర్థికంగా బలపడడం కోసం గొల్ల కుర్మలకు ప్రధానమైన పెద్ద కులమైన గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చిండు. ఆర్థికంగా పరిపుష్టం కావడం కోసం ముదిరాజులైన వాళ్లకు చెరువుల మీద పూర్తి హక్కు ఇచ్చి చేప పిల్లని ఇచ్చిండు. ఇండస్ట్రీ డెవలప్ చేస్తున్నాడు ఒకవైపు. అట్లా ఈరోజు ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేస్తే, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయం చేస్తే తప్ప, బలపరుస్తాయి తప్ప ఈ 2 జాతీయ పార్టీలు ఈ 70 ఏళ్లలో మనకు స్పష్టంగా కనిపిస్తుందన్న. ఇక మేత పెద్ద పొలిటికల్ సైన్స్ అవసరం లేదు, ఇది సింపుల్ గా మనకు లెక్కలు తెలుస్తున్నాయి. ఈ రోజు ఏ జాతీయ పార్టీలు కూడా బీసీలకు లెక్కలు చేయలేదు. కాబట్టి ఈ రోజు చూస్తున్న ప్రజలందరూ, మన తెలంగాణ ప్రజలు స్పష్టంగా 2 జాతీయ పార్టీలు నిలువుగా మనల్ని మోసం చేసినాయి మన ఓట్ల కోసమే. రేపు వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లలో ఎట్లా రిజర్వేషన్? నా పార్టీలో నేను ఇస్తా, నువ్వేంది ఇచ్చేది? నువ్వెవడు ఇచ్చేది అంటున్నా, నువ్వెవడు ఇస్తావు? సో నాకు కావాల్సిన హక్కు కాన్స్టిట్యూషన్ లో కావాలి, నాకు కావాల్సిన హక్కు రాజ్యాంగబద్ధంగా కావాలి. నువ్వేమిస్తావు? నువ్వెవడు ఇవ్వడానికి? ఏడిచ్చినావు నువ్వు? 6 మంత్రులు ఉండాలి, 3కే ఇచ్చినావు కదా, ఇంకా 3 ఉన్నాయి కదా. ఈ బీసీలకు ఇయ్యి, దమ్ముంటే రేపు క్యాబినెట్ ఎక్స్టెన్షన్ చేయి, ఎక్స్పాన్షన్ చేసి ఇవ్వలేరు. కాబట్టి
తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. 6 గ్యారంటీల పేరు మీద మోసం చేసిండు, బీసీ డిక్లరేషన్ మీద పోసిండు, రైతు డిక్లరేషన్ మీద మోసం చేసిండు. కాబట్టి రేపు ఈ 2 జాతీయ పార్టీలను తెలంగాణ ప్రజలలో, గ్రామాలలో, ప్రజా కోర్టులో వాళ్ళని శిక్షించాలా అని మీ తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం మనం. ఎస్ సార్, మనం చూస్తూ ఉన్నాం శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకొని కులగణన వరకు, చివరికి ఢిల్లీ ధర్నా వరకు కూడా బీసీలను నయవంచన చేస్తుంది కాంగ్రెస్ సర్కార్, అలాగే ముఖ్యమంత్రి అని చెప్పేసి శ్రీనివాస్ గారు మండిపడతా ఉన్నారు. విజయ్ గారు, ఇక్కడ మనం చూస్తే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దీనిపై స్పందించారు. ఒక కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా, మలిదశ ఉద్యమంలో కీలక ఘట్టం చోటు చేసుకుంటున్న సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సమైక్య రాష్ట్రం నుంచి వెళ్తున్న ఢిల్లీకి తెలంగాణ సాధించుకున్న తర్వాత మాత్రమే తెలంగాణలో అడుగు పెడతా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పి ఒక శపథం చేసి అనుకున్నది సాధించిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. నిజంగానే బీసీల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ధర్నా చేసి ఎలా సాధించకుండా తిరిగి వస్తున్నారనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపించింది. ఎట్లా చూడాలి మొత్తం అంశాన్ని మనం దీన్ని? కేసీఆర్ గారితో రేవంత్ రెడ్డి గారికి పోలిక పెట్టడం ఎందుకు కానీ పొద్దున మనము యాక్చువల్గా బీసీ రిజర్వేషన్లే కాదు, మొత్తం రిజర్వేషన్లు, రాష్ట్రాల హక్కుల గురించి కేసీఆర్ గారు ఆ మధ్య ఒక మాట మాట్లాడారు. నేను ఎందుకు ఈ టాపిక్ తీస్తున్నా అంటే, నిన్న ధర్నాలో కలిమొల్లి గారిని కూర్చోబెట్టుకున్నారు అక్కడ, కరుణానిధి గారి కూతురిని, తమిళనాడు నుంచి. ఆయన 68% రిజర్వేషన్ తమిళనాడుకు తీసుకొచ్చిన నేత, ఆయన బిడ్డ ఈమె, కాబట్టి ఈమె మద్దతు ఇస్తుంది, ఈమె మద్దతు మేము తీసుకుంటున్నాం. ఎప్పుడు ఇచ్చిన వాళ్ళు చేసుకొని 50 ఏళ్ళు అవుతుంది తమిళనాడుకి. 50 ఏళ్ళుగా ఈ దేశంలో కాంగ్రెస్ లేదా అండి? తమిళనాడుకు 68%, 69% రిజర్వేషన్ చేసుకోగలిగినారు. రాష్ట్రాలకు ప్రత్యేకంగా వాళ్ళ జనాభా ప్రాతిపదికన చేసుకోవచ్చు అనే ఒక చట్టం ఈ దేశంలో అమల్లో ఉన్నది. ఆ అమల్లో ఉన్న విషయం తెలుసు. ఇవాళ ధర్నాకు కలిమని గుర్తొచ్చింది, కానీ కాంగ్రెస్ పరిపాలించినాడు. అవును, తమిళనాడు లెక్క ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే కదా, ఆంధ్రప్రదేశ్కు కర్ణాటకకు మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా యాజ్ పర్ దట్ రిజర్వేషన్ ఇద్దామని ఎందుకు కాంగ్రెస్ చేయలేదు? అంటే ఇవాళ జ్ఞానోదయం అయింది రాహుల్ గాంధీకి. ఆయన జ్ఞానోదయం కాగానే ఇప్పుడు ప్రపంచం అంతా తలకిందులు కావాలన్నా అయితే సరే పక్కకు పెడదాం. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేయకముందు ఆయన కొంత ఈ దేశ పరిస్థితుల మీద అవగాహన చేసుకుని ఒకసారి ఏం చేసిండ్రు అంటే, ఈ దేశంలో రాజ్యాంగాన్ని కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ఒక ప్రకటన చేశారు, మీకు గుర్తుంటే. ఓకే, అది వేయంగానే మామూలుగా ఒంటికాల మీద లేవలే జనాలు. రాజ్యాంగాన్ని నువ్వు మారుస్తా అంటావా, అట్టెట్ట అంటావు, అదేంది ఇదేంది, నువ్వు నీ అంతవు, ఇక నీ అంత విలనే లేడు ప్రపంచంలో అని మొత్తం ఆయన మీద పెద్ద ఎత్తున లొల్లికి దిగిరు. ఏంటిది ఆయన అన్నది? ఆయన స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మహిళలకి ఆస్తిలో హక్కు కావాలంటున్నారు, రాజ్యాంగాన్ని మారకపోతే రాదు. పద్దంటారా? ట్రైన్ స్పీడు, ట్రక్ స్పీడు ఈ దేశంలో 30-50 స్పీడ్ ఉన్నది, బయట దేశాలలో 150 ఉన్నది. దాన్ని పెంచాలి, దానికోసం చట్టం తేవాలి, రోడ్లు మార్చాలంటే దాని స్పీడ్ పెంచాలంటే చట్టం కావాలి. వద్దంటారా? ఈ కులగణనలు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి కావలసినటువంటి అన్ని చేయాలంటే చట్టాన్ని సవరించాలి. ఓకే, ఇది చేయాలని నేను రాజ్యాంగాన్ని సవరించమన్నా. వద్దంటారా అని అడిగిరు, మీకు గుర్తుందో లేదో. ఓకే, అడిగితే కూడా అసలు ఆ మాట రాజ్యాంగంలో సవరణలు చేయాలి అనే మాటనే ఒక చట్ట వ్యతిరేకమైనట్టు, దేశద్రోహం అయినట్టు ఆయనను విపరీతంగా విమర్శలకు చేశారు. ఇవాళ వాళ్ళు అడుగుతుంది ఏంటండి, ఢిల్లీలో ధర్నా అంటే ఏంది? చట్టం చేయాలంటే పార్లమెంట్ లో ఆమోదం కోసమే కదా వాళ్ళు పోయింది. మరి ఈ మాట ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకే రిజర్వేషన్లు డిక్లేర్ చేసుకోవాలని ఒక విధానం ఉండాలని మొట్టమొదటిగా మాట్లాడిన వాడు కేసీఆర్ కదా. దేశవ్యాప్తంగా ఒక విధానం ఉండాలని చెప్పిన వాడు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఒక తెలంగాణకు అంటున్నాడు. నిన్న ముఖ్యమంత్రి ఒక అడుగు ముందేసి ఏమన్నాడంటే, ఇది రాజకీయాలకు ఏం సంబంధమే, ఉద్యోగాలకు సంబంధించి దానికోసం మేము కొట్లాడుతున్నాం అన్నాడు విలేకరుల సమావేశాలు. అంటే ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లు అడుగుతలేరేంది వీళ్ళు అని నిన్న స్పష్టంగా ఉన్నది ఆయన మాట్లాడినా చూడండి. ఓకే, ఉద్యోగాలు, ఉపాధి, దానిలో వాళ్ళకు వాటా కోసం చేసిన ధర్నా ఇది అని అంటున్నాడు ఆయన. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ బీసీలకు సంబంధించిన వ్యవహారం కూడా దేశంలో ఎక్కడ చెత్తలేరు చూడండి. ఓకే, ఒక తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నారు ఇదంతా.
ఇప్పుడు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు దీని కొద్దిగా లోతుగా పోతే అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నది సీనన్న కూడా వినాలి మంచిగా. సీనన్న వింటున్నారు. ఈ ఏమైతుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పక్కనే ఉన్నది కదా ఓకే, బీసీ ఉద్యమం జరగదు. రైట్. ఈ తెలంగాణ ప్రయోగశాల ఏంది? ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అంటే ఇప్పటికీ ఆయనను తిడుతున్నారు. సరే, ఆయన చేయలే, ఓకే, ఓకే, తప్పే. కానీ దమ్ముంటే ఎవడన్నా అనుర్రా వేరే పార్టీడు, చేయకుంటే మా అనుర్రి, మీరు కూడా చేయకూర్రి కేసీఆర్ లాగా, కానీ అనుర్రి అంటున్నా. అనే దమ్ము కూడా లేదు ఈ దేశంలో ఎవరికి. ఇవాళ బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దించి ఎవరిని ప్రధాని చేస్తానన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఓకే, గోసుల శ్రీనివాస్ అన్న ఓకే, ఎవరిని ప్రధాని చేస్తానన్నాడు? బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దించి రైట్. రాహుల్ గాంధీని చేస్తా అన్నాడు. ఆయన బీసీలకు రేపు పొద్దుగాల చాలా న్యాయం చేయడానికి పోరాటం చేస్తానని చెప్పి చెప్తున్నాడు. ఓకే, సో నేనేమంటున్నా అంటే ఒక సామాజికంగా ఒక స్పష్టత కానీ, ఒక ఉద్యమ నేపథ్యం కానీ, ఒక నిజంగా మనసులోంచి ఒకటి చేద్దామనేటువంటిది ఏదన్నా ఉన్నప్పుడు ఓకే, ఆచరణలకు పోతాడు. అందుకని రాజ్యాంగాన్ని చాలా విషయాలలో మారవలసిన అవసరం ఉన్నది అని చెప్పి ప్రకటించిన వాడు కేసీఆర్ గారు. దాన్ని అడ్డుకున్నారు. Right. ఇవాళ మనకి ఇక్కడ అధికారంలోకి వచ్చి ఉండి కేంద్రంలో కీలక పాత్ర పోషించే పరిస్థితే కేసీఆర్ గారికి ఉంటే ఈ దేశం చాలా చోట్ల మారుతుండే. ఇట్లా మాట్లాడితే ఏమవుతుందంటే వీళ్ళు గుడ్డోళ్ళు, అభిమానులు, ఇంకోటి అంటారు. అసలే కాదు, ఆయన శాస్త్రీయంగా ఈ అంశాల్లో ఈ దేశం వెనుకబడిపోతున్నది. ఓకే, దేశమంతా పెద్ద ఎత్తున నదులు ప్రవహిస్తుంటే ఎండిన బీడు భూములు ఉన్నాయి ఈ దేశంలో. Right. ఆ నీళ్లు ఆ పేద ప్రజల భూముల్లోకి పోవాలని చెప్పి ఒక తెలంగాణలో కాళేశ్వరం భూమే కాదు సార్, Right. గంగా యమున నీళ్లు కూడా ఎండిన భూమిలోకి రావాలని కలలు కన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆయన మాట్లాడితే ఆయనను విమర్శించారు. రైట్, రైట్. మీరు మాట్లాడండి ఇట్లా. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం రావాలనే దాని మీద ఎవరికి చిత్తశుద్ధి లేదు. అట్లీస్ట్ నిన్నటి సీఎం గారి కుర్చీ ఎత్తు, వెనుక ఉన్న బీసీఎస్సీ నాయకుల కుర్చీలో ఎత్తుకొల్తేనే మీకు అర్థమవుతుంది అదే ధర్నాల. రైట్. కాబట్టి ఇది కేసీఆర్ తో పోల్చి ఉద్యమాన్ని సాధించేటువంటి పరిస్థితి కాదు. అది ఇదివరకే చెప్పారు, ప్రపంచంలో ఒక ఉద్యమం మొదలుపెట్టి దాన్ని ఎండి చేసిన వాడు ఎవరు లేరు, ఒక కేసీఆర్ తప్ప అని. కాబట్టి ఇది చిత్తశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధితో చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఏళ్లుగా వాళ్ళు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. అది రావాలి, కానీ ఈ దొంగాటలు, అబద్ధపు ప్రచారాలు, ఓట్ల కోసం రాజకీయాలతో అది వచ్చేది కాదు. బీసీ సమాజం అంతా చైతన్యంగా ఈ విషయంలో ఎవరెవరు ఏ నాటకాలు ఆడుతున్నారో తప్పకుండా గమనించాలని, ముఖ్యంగా తెలంగాణలో ఇది ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారో కూడా దయచేసి అందరూ ఆలోచించాలని నా విజ్ఞప్తి. మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు మీరు చెప్పారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే లేక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మేము రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని చెప్పేసి మీరు చెప్పారానే కీలకమైన అంశాన్ని కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సూటిగా ముఖ్యమంత్రిని ప్రశ్నించిన సందర్భం కనిపించింది. బీసీలకు ఇచ్చిన ఇతర హామీలకు సంబంధించి మీ పరిధిలో ఉన్న హామీలను కూడా మీరు ఎందుకు నెరవేర్చట్లేదు? 20 నెలలు గడిచినా కూడా 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది పెడతామన్న బడ్జెట్ కావచ్చు, ఇతర కీలకమైన హామీలు ఏవైతే ఉన్నాయో 42% కాంట్రాక్టుల్లో ఇస్తామన్న రిజర్వేషన్లు కావచ్చు, మీ పరిధిలో ఉన్న అంశాలు కూడా మీరు చేయలేకపోయారు. ఢిల్లీకి పోయి కూడా మీరు సాధించింది ఏం లేదని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సూటిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని, ముఖ్యమంత్రి వైఫల్యాన్ని నిలదీసిన సందర్భం కూడా మనకు కనిపించింది. అదే అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు చూస్తూ ఉన్నాం. విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఆ చిత్తశుద్ధి కనిపించట్లేదు. 2 ఢిల్లీ పార్టీలు ఏవైతే ఉన్నాయో 2 ఢిల్లీ పార్టీలో కూడా ఆ చిత్తశుద్ధి కనిపించట్లేదని శ్రీనివాస్ గారు అలాగే విజయ్ గారు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు, మరొక కీలకమైన అంశం, అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం ఈ జల దోపిడీ నేపథ్యంలో తెలంగాణలో సాగు విస్తీర్ణం కూడా తగ్గుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే నిన్న బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించారు, కీలకమైన అంశాన్ని ప్రస్తావించిన సందర్భం. ఎస్ఆర్ఎస్పీ కింద కేవలం 2.3 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించేసి మిగతా లక్షల ఎకరాలను పడావు పెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఇదంతా కూడా కాంగ్రెస్ తెలంగాణ రైతుల గొంతు కోస్తోంది. బనకచర్లకు సంబంధించిన వ్యవహారం కోసమే ఇదంతా కూడా బలి పెడుతున్నారనే అంశం కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. పార్లమెంట్, అత్యున్నత చట్టసభైన పార్లమెంట్లో దీనిపై చర్చించాలని చెప్పేసి చేస్తున్న డిమాండ్ కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ దీనిపై కనీసం నోరు మెదపని సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తం ఎట్లా చూడాలి వ్యవహారాన్ని? కాంగ్రెస్ పరిపాలన అంటేనే క్రాప్ హాలిడేస్ మనం చూసేది కదా. క్రాప్ హాలిడే ఎవరిస్తారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కాంగ్రెస్ ఎక్కడ పరిపాలన ఉంటే అక్కడ క్రాప్ హాలిడేస్లు వస్తాయి. స్పష్టంగా ఈరోజు ఏంటంటే
తెలంగాణలో ఎక్కడ కూడా ఎద్దు అడుగు పెట్టే జాగ కూడా వృధా కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత అంత సశ్యామలం చేసుకున్నాం మనం. అంటే ఈయన రేవంత్ రెడ్డికి గురువు గారైన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఆయన వ్యవసాయాన్ని దండుగా అంటే బషీర్బాగు కాల్పులు చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయం పండుగ. 1 ఎకరం భూమి తుమ్మిడిఎట్టి దగ్గరనో బెజ్జూరులో కౌటాలను 1 ఎకరం భూమి అమ్మితే 10,000కి 20,000 పోయేదాన్ని ఈరోజు 20 లక్షలు 30 లక్షలు పోయింది. ఎట్లా పోయింది? మంచి నీళ్లు అందించి, మంచి కరెంటు అందించి, మంచి రైతు పెట్టుబడి పెడితే అక్కడ ఆ భూమి విలువ పెరిగింది, వట్టిగానే పెరగలే. సో కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనం ఏదైతే పోరాటం చేసినామో నీళ్ళ కోసం, ఆ నీళ్లను తెచ్చుకోవడం కోసమే కదా కాళేశ్వరం కట్టుకున్నది. ఈరోజు కాళేశ్వరం కట్టుకునే కదా ఎక్కడ వంచనగిరి, ఎక్కడ డోర్నకల్లు, ఎక్కడ కొరివి మరిపెడ బంగ్లా, ఎక్కడ ఖమ్మము, ఎక్కడ తుంగతుర్తి, ఎక్కడ మైబాదు, ఎక్కడ కేసముద్రం, ఎన్ని అక్కడ దానికి SRSP2 నీళ్ళు ఎట్లా పోయినాయి? సో కాళేశ్వరం నీళ్ళే కదా పోయింది. ఈ రోజు కాళేశ్వరం నీళ్ళు మొన్న అందలేదు కనుకనే కదా పంటలు ఎండిపోతే గొర్రెలను మేపినారు, బర్రెలను మేపినారు స్పష్టంగా. అంటే నేనేమంటున్నంటే తెలంగాణ రాకముందుకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కరువు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత అధినాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం కట్టుకున్న తర్వాత వ్యవసాయం పెట్టుబడి ఇచ్చుకున్న తర్వాత నాణ్యమైన కరెంట్ ఇచ్చుకున్న తర్వాత వ్యవసాయం పండుగ జరిగింది. పండుగ అయిందని మనకు పంట ఉత్పత్తి కనిపించింది. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గురువు, ఏదైతే రేవంత్ రెడ్డి గురువు అయితే ఎవరు చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ కళ్ళు అంటారు కదా, కళ్ళు ఆయన అన్నాడు కదా, ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు అక్కడ ఎకరం అమ్మితే ఈడ 10 ఎకరాలు వచ్చే పరిస్థితి అని ఎవరన్నారు? ఈ చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆ కండ్ల గుట్టిన మంటతోనే ఈ రోజు బనకచర్ల మొదలు పెట్టిండు. బనకచర్ల కాడ కింద దోస్తు శిష్యుడు పర్మిషన్ తీసుకొని ఇస్తే 1000 TMCలు ఇచ్చి నువ్వు ఎంత ఎత్తుకపోమంటే అది కట్టుకొని మేడిగడ్డను నాశనం చేయాలని చూస్తుండు, మేడిగడ్డను కూలిపోవాలని చూస్తుండు, మేడిగడ్డను కాలిపోవాలని చూస్తుండు. ఇక్కడ రైతులను మళ్ళా బొంబాయి బతుకులు పోవాలని చూస్తుండు, మళ్ళీ సూరత్కు పోవాలని చూస్తుండు, మళ్ళీ భీమండి పోవాలని చూస్తున్నాడు. స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మన నీళ్లను ఎవరైతే దోసుకపోయిండో 60 ఏళ్ళు మళ్ళీ వాడికే దోసుకపోవడానికి మళ్ళా ఈయన గేట్ కీపర్ లెక్క పనిచేస్తుండని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకు ఊరుకోదు అంటే ఆ నీళ్ల కోసమే కొట్లాడిన సమాజం, ఆ నీళ్ల కోసమే తన బిడ్డల ప్రాణాలు త్యాగం చేసిన సమాజం. ఈరోజు మళ్ళీ నువ్వు బనకచర్ల కట్టుకొని మమ్మలను మా గోదావరి నీళ్లు నువ్వు మమ్మల్ని బొందబెట్టి నువ్వు తీసుకుపోతానంటే ఇక్కడ తెలంగాణ సమాజం ఊరుకుంటుంది అనుకుంటుర్రా? ఇక్కడ తెలంగాణ సమాజం కొట్లాడింది కదా, 69లో కొట్లాడింది, ప్రాణాలు అర్పించింది, 2001 నుంచి మళ్ళా కొట్లాడింది, మళ్ళా ప్రాణాలు అర్పించింది, ఒక బిడ్డను కన్నది తెలంగాణ సాధించడం కోసం. ఢిల్లీ పోయి సచ్చుడో తెచ్చుడో అని అంత శక్తినిచ్చిన తెలంగాణ సమాజం పంట పండించుకున్నాక, పంటను అమ్ముకున్న తర్వాత, పంటను తిన్న తర్వాత, అభివృద్ధి అయిన తర్వాత అదే నీళ్లను నువ్వు ఇప్పుడు బనకచర్లతో కొట్టుకపోతామంటే ఊగుంటుంది అనుకుంటారా? తప్పకుండా బరిగీసి గిరిగీసి కొట్లాడుతుంది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఈ 5 ఏళ్లలో ఎన్ని పర్మిషన్లు ఇవ్వాలో అన్ని పర్మిషన్లు వాడు తెచ్చుకుంటున్నాడు. ఎవరైతే శత్రువు ఉన్నాడో తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ రోజు వాయిదా తీర్మానం ఇస్తే ఎందుకు డిస్కస్ చేయవు, ఎందుకు మాట్లాడవు? కాంగ్రెస్ 8 ఎంపీలు ఉన్నారు కదా, ఈరోజు 8 ఎంపీలు ఈ బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, నీ తెలంగాణ అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడవు? మాట్లాడమంటే అర్థమైంది, ముగ్గురు వలిచి కుట్ర చేస్తుండ్రు. తెలంగాణ తెచ్చిన పార్టీని సంపాలని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని అవమానపరచాలని, కరప్షన్ అని చెప్పాలని, అదేవిధంగా తెలంగాణ తెచ్చిన ఏదైతే పార్టీని ఖతం చేసి ఈరోజు ముగ్గురు కుట్ర చేస్తుండ్రు. ఆ ముగ్గురు ఎవరై అంటే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఈ ముగ్గురు కలిసి తెలంగాణ ధ్వంసం చేయాలి, విధ్వంసం చేయాలి, మళ్ళీ ఆగం కావాలి, అడివడి కావాలి, వీళ్ళు ఎవడు బతకొద్దు అనే దాని మీదనే ఈరోజు బనకచర్ల ప్రయత్నము, ఈరోజు బనకచర్ల కట్టే ప్రయత్నము. అంతే తప్ప రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు? 1000 TMCలు ఈడిస్తావా, ఆడొక 500 TMCలు ఈ కృష్ణ మీద నువ్వు ఎన్ని కట్టుకొని పో. ఆడ లోపల నుంచి మొన్న మీటింగ్ అయిన లోపల నుంచి వచ్చిన మంత్రి ఏమో, ఆయననేమో నిమ్మల రామ్మోహన్ నాయుడేమో మేము బనకచర్ల కడుతున్నామని చెప్తాడు. ఈయన నో ఇక్కడ డిస్కషన్ కాలేదు. బనకచర్ల కాకముందుకే ఎందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇస్తున్నారు వాడికి? సో స్పష్టంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ముగ్గురు. ఎందుకంటే మొదటి నుంచి తెలంగాణకు ద్రోహి నరేంద్ర మోడీ. ఏ రోజు కూడా తెలంగాణకు విషయంలో సపోర్ట్ చేయలేదు. అదేవిధంగా తెలంగాణను ఎప్పుడు ధ్వంసం చేయాలి, వ్యవసాయాన్ని ఎప్పుడు ధ్వంసం చేయాలి, ఇక్కడ ఎన్కౌంటర్లు చేసిన నాయకుడే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వాళ్ళిద్దరి శిష్యుడే ఈరోజు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది స్పష్టంగా. మేము ఎన్నుకునే వాడిని ఒక మమ్మల్ని ధ్వంసం చేసిన
ఒక కోవట్టుని ఎన్నుకున్నాము, వాడు ఏం చెప్తే అదే ఇక్కడ జరుగుతున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే బనకచర్ల కడుతున్నాడు, ఆ బనకచర్ల తర్వాత నీళ్ళని ఎత్తుకపోతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. స్పష్టంగా మేడిగడ్డను ఎందుకు నువ్వు 2 పిల్లర్లు పర్రబాత సెట్ చేస్తలేవు? మనం ఏదైనా సిమెంట్ మన ఇల్లు కట్టుకుంటే నా పర్రబాతే ఓ మేస్త్రి పిలిచి కడతాం కదా. నీకు ఇంజనీర్లు దొరుకుతలేరా? నీకు టెక్నాలజీ లేదా ఇక్కడ? నీకు ఏమైతుంది? కానీ ఈ రోజు మేడిగడ్డను ధ్వంసం చేసి మేడిగడ్డను కూలగొట్టి బనకచర్లకు నీళ్లు కొట్టుకపోవాలి అంటే నువ్వు మేడిగడ్డ ఉండొద్దు, సుందిల్లా ఉండొద్దు, అన్నారం ఉండొద్దు. 3 డ్యామేజ్లను బదనాం చేసి వాటిని కూలగొడితే మాత్రమే ఆయన గురువు అయిన చంద్రబాబు నాయుడుకు బనకచర్ల నీళ్లు దొరుకుతాయి. ఆ బనకచర్లతోనే ఆయన బతుకుతాడు. మళ్ళా తెలంగాణ, మళ్ళా బొంబాయి బతుకులు, మళ్ళా దుబాయ్ బతుకులు, మళ్ళా సూరత్ బతుకులు, మళ్ళా భీమండి బతుకులు కావాలనే ఏకైక లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు పనిచేస్తుండు. ఆయనకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు, పైన ఉన్న మోడీ సహకరిస్తున్నాడు. స్పష్టంగా సీన్ అర్థమవుతుంది. తెలంగాణ మీద 3 కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రను పసిగడుతుంది తెలంగాణ సమాజం, తప్పకుండా పోరాటం చేస్తుంది. 3 పార్టీలు కలిసి చేస్తున్న ముప్పేట దాడిని తెలంగాణ సమాజం గుర్తిస్తుందని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. రైతుల పాలిట పూర్తిగా కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారింది కాబట్టి తెలంగాణలో వ్యవసాయ విస్తీర్ణం అంతా కూడా తగ్గుతూ ఉంది. వ్యవసాయ సంక్షోభం రోజు రోజుకు కూడా తీవ్రమవుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కంపల్సరిగా కనిపిస్తోందని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. తప్పకుండా దీనిపై రైతాంగంతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. రానున్న రోజుల్లో 3 పార్టీల మెడలు వంచి తెలంగాణ హక్కులను సాధించుకునేందుకు ఎంతటి పోరాటాలకైనా కానీ బీఆర్ఎస్ పార్టీ సిద్ధమని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. విజయ్ గారు, మనం చూస్తా ఉన్నాం గత 10 ఏళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఏకంగా వ్యవసాయ విస్తరణ, స్థిరీకరణతో పాటు దేశానికి ఆదర్శంగా అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఇప్పుడు 20 నెలల్లోనే ఏకంగా వ్యవసాయ విస్తరణ తగ్గిపోతున్న పరిస్థితి, సాగు విస్తీర్ణం తగ్గిపోతున్న పరిస్థితి, ఒక్కో సంక్షేమ పథకం పూర్తిగా పాతరేస్తూ చివరికి జలదోపిడీ, సాగునీరు కూడా అందించని దయనీయమైన పరిస్థితి నెలకొన్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పీ కింద కూడా సాగు విస్తీర్ణం తగ్గుతుంది. రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఓవైపు బనకచర్లకు సంబంధించిన వ్యవహారంతో కాళేశ్వరాన్ని బలిపెట్టే కుట్ర, ఎత్తిపోయకుండా కాళేశ్వరం నీళ్ళని ఎత్తిపోయకుండా రైతు గొంతుకొస్తున్న ఈ కుట్రల్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? ఖచ్చితంగా కేవలం నేను ప్రధానంగా వాళ్ళ లక్ష్యాలు 2. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ పైన ఏదో రకమైన అనేక రకాల బురదలు జల్లి వాళ్ళ యొక్క శాంటిటీని దెబ్బతీసి, ఆ పార్టీ యొక్క క్వాలిటీని దెబ్బతీసి దాన్ని సర్వనాశనం చేయాలి. అదొకటి ప్రధానంగా దాని లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టి ఈ రైతు సంక్షేమమో ఇంకా ప్రజా సంక్షేమమో ఇతరాలు అనేటివి సాధ్యం కాదనేది స్పష్టం. ఇక దానికోసం ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేనేమంటున్నా సార్, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక పార్లమెంటులో వాళ్ళు మనము వాయిదా తీర్మానం ఇస్తే ఆమోదిస్తలేదని. ఆమోదిస్తే ఏమైతుంది? గోదావరి జలాల వాటా ఏం సంగతి? అసలు బనకచెర్లకు సోర్స్ ఉందా? అసలు గోదావరిలో నీళ్ళు ఎంత ఉన్నాయి? ఇదంతా వాళ్ళు స్పష్టంగా ఇవ్వాలి. ఇస్తే ఏమైతుంది? నిజాలు తెలుస్తాయి. నిజాలు తెలిస్తే అబద్ధాలు, మోసాలన్నీ బయటపడతాయి. కాబట్టి అది వాయిదా తీర్మానాన్ని వాళ్ళు అంగీకరించారు. ఇక్కడ ఉట్టిగా అందాలకు గత 50 ఏళ్లుగా గోదావరిలో పారిన నీటి లెక్కలు ఏవైతే దాన్ని బట్టి చేస్తున్నా ఒక యావరేజ్ తీసుకున్నా గానీ 1000 టీఎంసీలో 1100 టీఎంసీలో 800 ఏదో ఒకటి ఉన్నది సార్. అసలు ఆ నీళ్ళని తెలంగాణ ఎట్లా ఎత్తిపోసుకుంటది? కాళేశ్వరం ఫెయిల్ అయింది కదా ఒకవేళ వాళ్ళు అన్న దాని ప్రకారం. మరి ఎట్లా? ఎత్తిపోతలు లేకుండా ఎత్తిపోయాలి సార్. మళ్ళా ఇప్పుడు ఎత్తిపోతలు కేసీఆర్ కమిషన్ల కోసం జరిగింది కదా. రేపు ఎవడన్నా వేరేటోడు ఏదైనా ప్రాజెక్ట్ కడితే ఎత్తిపోయద్దు. ఎత్తిపోయకుండా గోదావరి నీళ్లను తెలంగాణ భూములకు తీరిస్తే రావాలి. అది 1000 టీఎంసీలు ఉన్నాయా, 800 ఉన్నాయా, 600 ఉండని, 5 టీఎంసీలు అయినా మంచిదే. నువ్వు గ్రావిటీతోనే తేవాలి. మేధావులు ఏమంటారు? మీకు మనం ఖర్చు పెడుతున్న దానికి వస్తున్న దానికి సమానం ఉండాలి, లాస్ కావద్దు అంటున్నారు కదా. మరి ఈ మేధావులు చెప్పాలి, ప్రత్యామ్నాయం చెప్పాలి. 1000 టీఎంసీలను తెలంగాణ ఎట్లా వాడుకుంటది ఎత్తిపోతలు లేకుండా? వయబిలిటీ అంటున్నారు. వయబిలిటీ ఎట్లా? ఆ వయబిలిటీ అయ్యేటట్టు గోదావరి నీళ్ళని తీసుకొని రావాలి. అంటే అది దేరు, కానీ తెచ్చిన దాన్ని వంక పెడతారు. అవినీతి అనేది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ప్రాంతీయతర కాంట్రాక్ట్ల జేబుల్లోకి తరలిపోతుంటే ఒక్కడు మాట్లాడతలేడు సార్. ఈ ప్రపంచంలో అవినీతి చేసింది ఒక్క తెలంగాణనే.
అని ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్కాములు చేసిన పార్టీకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు 1,00,000 కోట్లలో రైట్ ఇన్ని బ్యారేజీలు ఇన్ని ప్రాజెక్టులు కట్టి రైట్ విజయ్ గారు. చేసినా గానీ వీళ్ళ దగ్గర లోపం ఉన్నదని చెప్తున్నారు. అది ప్రజలు అంతో కొంత నమ్మేటువంటి వాతావరణాన్ని ఈ మీడియా సంస్థలు క్రియేట్ చేస్తున్నాయి. ఓకే, రైతులకు సంబంధించి ఒక నీళ్ళు ఇచ్చినంత మాత్రానే కాదు, వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలని రైతు బంధు కింద సబ్సిడీ ఇచ్చి బీమా ఇచ్చి, ఇప్పుడే మీ టీవీలోనే స్క్రోలింగ్ వస్తున్నది, రైట్ డ్రైవర్లకు రైతులకు ఇచ్చినటువంటి బీమాను రద్దు చేసింది ఈ ప్రభుత్వం. సో ఇట్లాంటివి అన్నీ కూడా ఇస్తేనే వస్తాయి. ఇప్పుడు పోయినసారి అంతకుముందు వచ్చినటువంటి భూగర్భ జలాలతోటి పంట పండింది, ఇప్పుడు కరువు వచ్చింది, ఇప్పుడు పంటలు లేవు, నాట్లు వేస్తలేరు, ఇప్పుడు ఉత్పత్తి చాలా తగ్గుతుంది, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు రైతులు ఎదుర్కొంటారు. కాబట్టి రైతులు వాళ్ళ కష్టానికి కావలసినటువంటి అవకాశాలను వదిలిపెట్టుకొని పార్టీల వెంటనో ఇంకా డైలాగుల వెంటనో ఎంతో కాలం ఉండరు. వాళ్ళకి స్పష్టత వస్తుంది, ప్రభుత్వం ఖచ్చితంగా రైతు సమాజాన్ని మోసం చేస్తుందని అర్థమవుతుంది. తెలంగాణ సమాజాన్ని కూడా మోసం చేస్తుందని నిరుద్యోగులకు ఇతర వర్గాలకు కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఈ తెలంగాణ మీద ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అనేది మాత్రం నేను ఎప్పటికీ పదే చెప్తున్నాను. సరే, తర్వాత ఇంకా ఒక సంవత్సరం 2 సంవత్సరాల వరకు దాని మీద ఎంత స్పష్టత వస్తుందో చూద్దాం. చాలా కీలకమైన అంశాలు చెప్పారు విజయ్ గారు, అలాగే శ్రీనివాస్ గారు. మనం చూస్తున్నాం వాస్తవానికి గత 10 ఏళ్ల పాటు వ్యవసాయ విప్లవానికి కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణ రానున్న రోజుల్లో మొత్తానికి కరువు కాటకాలకు మరోసారి కేర్ ఆఫ్ అడ్రస్గా మారే పెను ప్రమాదం పొంచి ఉందనే అంశాన్ని వీరిద్దరు కూడా ప్రస్తావిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. సాగు విస్తీర్ణం తగ్గడం అనేది అత్యంత ఆందోళనకరం. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి గోదావరి జలాలను ఎత్తిపోయకపోవడం వల్ల వచ్చిన పెను ప్రమాదం ఇది. ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్న ఆయకట్టు తగ్గడం కావచ్చు, ఇతర ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు తగ్గడం, గోదావరి బేసిన్లోని అనేక ప్రాంతాల్లో కూడా కనీసం రైతులు నాట్లు వేసుకునే పరిస్థితి లేదు. నాట్లు వేసుకున్న వాటికి కూడా కనీసం సాగునీరు అందక అది కూడా ఎండిపోతున్న సందర్భం. ఇవన్నీ కూడా తెలంగాణ రానున్న రోజుల్లో కరువు కాటకాల వైపు నడిపించే పెను ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తప్పకుండా దీనిపై అత్యంత జాగ్రత్తగా తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతాంగం కూడా మరోసారి ఈ కుట్రలను ఛేదించేందుకు బీఆర్ఎస్తో కలిసి మరోసారి ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన సమయం కూడా ఆసన్నమైందనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, అలాగే చర్చలో పాల్గొన్న విజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.